సంఘానికి రాస్తున్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, సంఘమా, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న పరిస్థితి ఈరోజు క్రైస్తవులో ఉంది. సంఘములో ఉండవలసిన వారు, ప్రార్థన చేయవలసిన వారి యొక్క కర్తవ్యాన్ని ఇక్కడ సంఘ స్థాపకుడు చెప్తున్నాడు. ఏ సంఘం అయితే ఆసక్తితో ప్రార్థన చేస్తే పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడో ఆ సంఘము ప్రార్థించిన విధానము, సంఘమా, దేవుని నీతిలో దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పరమందు దూతల చేత దివారాత్రులు పొగడబడుతూ ఆరాధింపబడుతూ ఉన్నటువంటి మహాదేవుడు, పూజింపబడుతూ ఆరాధింపబడుతున్నటువంటి మన కన్న తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ పాప విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క సహవాసముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి ఆయన అధికారానికి లోబడి ఆయనలోనికి బాప్తిసం తీసుకొని ఆయన రక్తము వలన దినదినము పాపాలు కడుక్కుంటున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మరి ఈరోజు అంశం ప్రార్థనలకు ఫలితం ఎప్పుడు. అవునా? ఈరోజు ఏ సంఘంలో చూసినా ప్రార్థనలు, 365 డేస్ ప్రార్థన, గొలుసు ప్రార్థన, దేశం కోసం ప్రార్థన, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల కోసం ప్రార్థన, ప్రపంచం కోసం ప్రార్థన, రకరకాలుగా మరి ఎన్నో రకాలైన ప్రార్థనలు చేస్తున్నారు. దానికి ఫలితం ఎందుకు రావటం లేదు అనేదే అతి ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం చెప్పుకుంటున్న స్టోరీలు పాటల్లోనైనా, అవునా కదా, వాక్యంలోనైనా ఏం చెప్తాం? యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల్లో ఆపాడు. ఇశ్రాయేలు ఎరికో గోడల చుట్టూ తిరిగి ప్రార్థించగా గోడలు కూలిపోయినాయి. మోషే ప్రార్థించగా సముద్రమే 2 పాయలయ్యింది. ఆ తర్వాత కొత్త నిబంధనకు వచ్చేసరికి సంఘము ప్రార్థించగా చెరసాల్లోంచి పీటర్ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రార్థించగా, చాలామంది ఈ మాట చెప్పరు, కానీ యేసు ప్రార్థించగా ఏం జరిగింది? మీరంటే మీరు బైబిల్ చదవట్లేదు. యేసుక్రీస్తు కూడా దేవునికి ప్రార్థన చేశాడు. ఎప్పుడు అనేది కనుక మీరు గమనిస్తే, లాజరును సమాధిలోంచి బయటికి రప్పించేటప్పుడు యేసు ప్రార్థించాడు. ఆయన ప్రార్థన దేవుడు ఇమీడియట్గా విన్నాడు. అవునా కదా? మీరు ఆలోచింపజేయగలిగితే పౌలు శీలలు ప్రార్థించగా చెరసాలే మొత్తం బద్దలైపోయింది. ఇన్ని సంగతులు మనం చెప్పుకుంటూ ప్రార్థన చేద్దాం, ఆరాధిద్దామని వెళ్తున్నాం. దీన్ని మన సామెతలో ఏమంటారంటే, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న పరిస్థితి ఈరోజు క్రైస్తవులో ఉంది. మన ప్రార్థన ఎందుకు ఫలించటం లేదు అనేది ఎవరు ఆలోచించటం లేదు. సంవత్సరాల కొద్దీ మన దేశంలోనూ అనేక దేశాలలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. చాలాసార్లు చెప్పాను. ఒక భయంకరమైన దాడి ఏంటిది అంటే, మణిపూర్ మీద దాడి జరిగి క్రైస్తవులను ఊచకోత కోసి ఇంకా కోస్తున్న సంఘటన మనం చూస్తున్నాం. దాదాపు సంవత్సరం పైన అయిపోయింది. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అన్నమాట. ఇవన్నీ కొనసాగించటానికి మరి ప్రతి ఒక్కరం ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ప్రార్థన చేసాం. చాలామంది నిన్నటి దినాన కూడా మన కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ తరఫున ప్రార్థన జరిగింది. ఒక్కొక్క డివిజన్కి
ఒక 2 గంటలు కేటాయించి 12 అవర్స్ ప్రేయర్, 24 అవర్స్ ప్రేయర్ జరిగింది. ఇంకా మీరు చూస్తే కొన్ని చర్చెస్లో ఏముంటుంది, ప్రార్థన గోపురాలు ఉంటాయి. కంటిన్యూస్ ప్రార్థన అంటే ఆ సంఘంలో ఉన్నవారు షిఫ్ట్ల వైజ్గా, లేకపోతే మన అవసరాల నిమిత్తము మన కోసం వాళ్ళు ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. చాలా చోట్ల మీ ప్రార్థన అవసరతలు మాకు చెప్పండి, మేం ప్రార్థన చేస్తాం. ప్రార్థన మీ అవసరాలు మాకు చెప్తే మేం చేస్తాము అనేది మన దగ్గర నేను పాటించలేదు. అలాగే ఆల్ నైట్ ప్రేయర్స్ కానీ, ఇంకా మామూలు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. మీ దగ్గర ఉన్నదా అని అడిగాడు ఒక ఆయన. ఏం చెప్పాలి నేను? మా దగ్గర దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, యాకోబు పత్రికలో ఒకటి ఉంటుంది, అవునా? ఒకటోది, ఎవరికైనాను శ్రమ సంభవించనా వాడు ప్రార్థన చేయాలా. ఏమ్మా, చాలామంది ఏదో శరీర బలహీనతను బట్టి మనం అడుగుతున్నారు, మనం చేస్తున్నాం. కానీ మనం అడిగినందుకు కానీ దేవుడు చేస్తాడా అంటే మరలా మనం దేవుని నీతిని వెతకాలి. ఏముందమ్మా యాకోబులు ఏముంటుంది? 5:13 సారీ, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలను. ఎవనికైనాను సంతోషము కలిగనా చాలు. అంటే మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే, కష్టం వస్తే, బాధ వస్తే, రోగం వచ్చినా, ఏదైనా వచ్చినా ఎవరు ప్రార్థన చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. మీకు మీరు ప్రార్థన చేయడం నేర్పించటానికే మనం ఈ ప్రార్థనలు పెట్టట్లేదు. కానీ బయట చూస్తే మీరు వదిలేసి మీరు బలాదురుగా తిరగండి, మీది మాకు చెప్పండి, మేము ప్రార్థన చేస్తాం, మీరు డబ్బులు పంపండి. అవునా కదా? నెక్స్ట్ ఏంటిది? అంతేనా కదా? మీరు డబ్బులు పంపించండి మా ప్రార్థన గోపురం నడవటానికి అనేది ఈరోజున్న ప్రాక్టీస్. మరి ప్రార్థన చేయరా సార్ మీరంటే, మేము చేస్తాము, కానీ ముందు మీరు చెయ్యాలి. ఎందుకు? ఎవరికి కష్టం వచ్చిందో, ఎవరికి రోగం వచ్చిందో ముందు వారి ప్రార్థననే దేవుడు వింటాడు. మీ ప్రార్థన వినకపోతే మా ప్రార్థన కూడా వినడు. ఎందుకని? మీ ప్రార్థన సరి అయిన రీతిలో ఉంటే, అవునా కదా? మత్తయి సువార్తలో ఏమన్నాడు? మీకేది అవసరమో నాకు తెలుసు, మీరేం చేయాలి అంటే ముందుగా దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. కండిషన్ అప్లై అంటే మన ప్రార్థన వినాలి అంటే కండిషన్ పెట్టాడు. ఒక కండిషన్ యాకోబు పత్రికలో ఉంటుంది, చూద్దాం. 5వ అధ్యాయము 17వ వచనం, 16లో ఆఖరి 16వ వచనం చదువుదాం. ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరితో ఒకడు ప్రార్థన చేయుడి. ఇప్పుడేమన్నాడండి? ఒకరినొకరు ప్రార్థన చేసుకోండి, తప్పులేదు. కానీ ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీతిమంతుడవై ఉండాలి. అది కండిషన్. ఏమ్మా, ఇప్పుడు మనం బజార్లోకి వెళ్తే ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, ఒక ఫ్రిడ్జ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. ఈరోజు మంచి మంచి ఫోన్లు కూడా ₹1,00,000 ఫోను ₹1 తీసుకెళ్ళమంటాడు. కానీ ఏముంటుందంటే చుక్కు ఉంటుంది. ఆ చుక్కలో ఏం చెప్తాడు? స్టార్ అంటారు దాన్ని. కండిషన్ అప్లై. ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు నీకు కథ తెలుస్తుంది. అప్లికేషన్ ఇస్తే అందులో కండిషన్స్ ఉంటాయి. నువ్వు ఏది కొన్నా ఇది దేవుని నీతి, ఇప్పటిది కాదు. అది పాత నిబంధనలో కూడా ఎక్కువ మనం ప్రార్థన చేసేది దేనికంటే స్వస్థతల కోసం, కొందరు అవసరాల కోసం. అవునా కదా? ఇల్లు కట్టినా, పెళ్లి చేసుకున్నా,
ఏమా జాగ్రత్తగా వినాలి, కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు, కొత్తగా వచ్చినప్పుడు ఇది బైబిల్లో ఉన్న నీతి. ఉదాహరణ చాలాసార్లు చెప్పాను, మరోసారి చెప్తాను. నిన్ను స్వస్థపరచు ఏమా ఉందా? ఈరోజు అందరూ వాడుకున్నది అదే. ఏమని? వాక్యము, దేవుని వాగ్దానం. అవునా? నిన్ను స్వస్థపరచు, నిర్గమాకాండము చూద్దాం. నిజంగానే ఆయన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, అది నెరవేర్చేవాడే. కానీ వాగ్దానం చేసినప్పుడే ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఎవరు పాటించటం లేదు. 4 కండిషన్స్ ఉన్నాయి ఆడ. నిర్గమాకాండం అందరూ తీయండి. మీ దేవుడైన యెహోవా వాక్కును ఏం చేయాలట? శ్రద్ధగా. వాక్యం వినేటప్పుడు శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి. అవునా కదా? ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ వాక్యం వల్ల దేవుడు నా నుండి ఏం కోరుతున్నాడు, దేవునికి నేనేం చేయగలను, ఇది శ్రద్ధ అంటారు. వచ్చాం, కూర్చున్నాం, ప్రసంగం చేశాడు, విన్నాం, ఆశీర్వాదం తీసుకున్నాం, కానుకేసాం, వెళ్ళిపోయాం. ఇది భజన, భక్తి కాదు. అవునా కదా? మీరు ఆలోచన చేస్తే ఇది ఆరాధన కాదు. ఆలోచించాలి మీరు. ఆరాధన అంటే పని. ఇక్కడ విన్నది మీరు వెళ్ళి దాన్ని అప్లై చేయాలి. దాన్ని మన భాషలో ఆరాధన అంటారు. నేర్చుకోవాలి, వెళ్ళి నేర్చుకున్న దానిని మాట చేత కదా, క్రియ చేత ప్రకారం నీ ప్రవర్తన ద్వారా దేవుణ్ణి మహిమపరిస్తే అది ఆరాధన. ఆలోచించాలి మీరు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి న్యాయమైనదే. మనుషుల దృష్టికో నీ దృష్టికో నువ్వు అనుకున్న దానికి కాదు. కండిషన్ నెంబర్ 1 ఏంటిది? శ్రద్ధగా వినాలి. కండిషన్ నెంబర్ 2 దేవుని దృష్టికి న్యాయమైనది. అదే కొత్త నిబంధనలు, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా రూపాంతరము చెందుడి అన్నాడు. అంటే దేవుని నీతికి నువ్వు లోబడాలి. ఇంకేంటిది? నంబర్ 3 ఏంటిది? ఆయన ఆజ్ఞలకు విధేయులంటే క్వశ్చన్ చెప్పకుండా, ప్రశ్నించకుండా చెప్పింది వినడమే. అయ్యా నా వల్ల కాదయ్యా, గెట్ అవుట్. అవునా కదా? నేను నత్తొన్నయ్యా అన్నాడు. ఆ సంగతి నాకు బాగా తెలుసు, అయినా నువ్వు ముందెళ్ళు. ఎవరన్నారన్నమాట? మోషే అన్నాడు. ఆయన ఆజ్ఞలకు విధేయులు అవ్వాలి. క్వశ్చన్ చేయకూడదు, ప్రశ్నించకూడదు. పోరా బాబు అంటే వెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు అబ్రహాం వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా వెళ్ళాడు. నేను ఎక్కడికి వెళ్ళాలో అని అడిగాడా? ఆడ బాగుందా ఇల్లు, వాతావరణం బాగుందా అని అడగలే. ఈరోజు ప్రార్థనా వీరులు ఎక్కడికి వెళ్ళాలి, ఎంత ఖర్చు అయింది, బువ్వ పెడతారా, పైసలు ఇస్తారా? అవునా కదా? మీరు ఆలోచన చేయగలిగితే ఇలాంటి మనం కండిషన్ పెట్టడం అన్నట్టు. దాన్ని విధేయత అన్నారు. విధేయత అంటే ఏమంటే చెప్పగానే యస్ మిలాడ్, అది విధేయత. యేసుక్రీస్తుకు దేవుడు చెప్తే ఆయన విధేయత నేర్చుకున్నాడు అని ఉంటుంది. అవునా కదా? మీరు ఆలోచన చేస్తే ఎప్పుడు దేవుని మాటకు ఎదురు చెప్పలేదు. నువ్వు లోబడాలంటే లోబడాలి, నువ్వు ప్రేమించాలంటే ప్రేమించాలి. కానీ ఆయన ప్రేమించలేడు కనుక నేనెందుకు ప్రేమించాలి, ఆయన లోబడలేదు కనుక నేనెందుకు లోబడాలి? ఇది నన్ ఆఫ్ యువర్ బిజినెస్. దాన్ని విధేయత అంటారు. ఏమా అర్థమైందా? విధేయులై ఉండాలి నువ్వు. ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములో ఏది మీకు రానియను. ఇది లాస్ట్ వచనం. మనం మంచి బంగారు వాక్యం రాసుకుంటాం, కానీ ముందు నేను రాయాలి. ముందు నేను ఎవడు రాస్తాడు? మనకు అవసరమైంది మనం తీసుకుంటున్నాము. ఇది దేవుని నీతి కాదు. దేవుని నీతి ఏంటంటే ముందు కండిషన్ అప్లై అవన్నీ చూసుకుంటే నీకే రోగం రాని. అంటే నీకు రోగం వచ్చిందంటే నువ్వు ఇంతవరకు ఆయన మాట వినలేదు, ఆయన నీతికి లోబడలేదు అని ఇశ్రాయేలుతో చెప్పిన దేవుడు ఇశ్రాయేలును
ఈ కండిషన్లో లేరు కనుకనే ఎవరిని స్వస్థపరచకుండా మొత్తం ఆకు రాలినట్టు రాలిపోయారు. కొద్దిమందే కనానుకు చేరారు. 6 లక్షల మంది బయలుదేరి కొద్దిమందే వచ్చేసారు. మరి వాళ్ళని ఎందుకు స్వస్థపరచలేదు దేవుడు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు స్వస్థపరచలేదు? కండిషన్ అప్లై. కొందరు మాత్రమే ఆ కండిషన్సే లోబడ్డారు, నెరవేర్చారు. ఎవరైతే కండిషన్స్ ఫుల్ఫిల్ చేశారో వారు మాత్రమే కనానుకు చేరుకున్నారు. ఇది దేవుని నీతి. ఇది దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకడం అంటారు. ఇప్పుడు మనం ఆలోచిస్తే యాకోబు పత్రికలో ఒక మాట చెప్పాడు, చూశారు కదా, నీతిమంతుని ప్రార్థన యాకోబు 5:16 నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బలము గలదై. అంటే మనస్ఫూర్తిగా ఉండాలి, అప్పుడు అది బలము గలదై ఉంటుంది. అలాంటి ప్రార్థన చేశాడు ఏలియా. అప్పుడు ఏమైంది? 3 సంవత్సరాలు వర్షం పడలేదు. ఎప్పుడైతే మళ్ళీ ప్రార్థన చేశాడో వెంటనే ఆ దేశంలో వర్షం కురిసింది. ఈరోజు చాలామంది ఫోజులు కొడుతున్నారు, నేను ఫలానా దగ్గర వర్షం ఆపాను. అవునా కదా? నేను ప్రార్థన చేస్తే ఫలానా చోట్ల వర్షం ఆగిపోయిందని తప్పుడు సాక్ష్యం చెప్తున్న అనీతిమంతులు ఈరోజు మనల్ని మోసం చేస్తున్నారు. ఇలా మనం ఆలోచన చేయగలిగితే ఇలాంటి ప్రార్థన, ఇలాంటి స్వస్థత, ఫేక్ స్వస్థతలు చేసే పాస్టర్లకు దేవుడు సహాయం చేయట్లేదు. మేము ప్రార్థన చేస్తే ఇదిగో బాగవుతుంది కదా అని మనల్ని నమ్మించే వాళ్ళు చేసినట్టు చూపిస్తారు తప్ప పర్మనెంట్గా స్వస్థత నీకు జరగదు. ఏ స్వస్థత మీటింగ్కి వెళ్ళినా ఏ పాస్టర్ అయినా నీ మీద నూనె రాసి నిన్ను నూనె తాపిచ్చి నీకు ఖర్చిపిచ్చినా ఈరోజు అది జరగదు. ఎందుకంటే కండిషన్ ఇప్పటికి కూడా కండిషన్ అప్లై. ఇంత లోతుకెళ్తే కానీ దేవుడు అర్థం కాడు, మీకు దేవుని వాక్యం అర్థం కాదు. ఇంకొక మాట చూస్తాను, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 1 పేతురు సంఘానికి రాస్తున్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, సంఘమా, తుదకు మీరందరూ ఏక మనస్కులై. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడ వచ్చిన మనమందరము ఒకే మనసు, ఒకే ఆలోచన, ఒకే భావాన్ని కలిగి ఉండాలి తప్ప భిన్నమైన భావాలు ఉన్నాయనుకో, భిన్నమైన విశ్వాసాలు ఉన్నాయనుకో, మీ ప్రార్థన, ఈ సంఘం ఎంత ఆసక్తితో ప్రార్థన చేసినా కార్యం జరగదు. ఎందుకంటే 1వ శతాబ్దంలో ఏ సంఘం అయితే పేతురు చెరసాలలో నుంచి బయటికి రావాలని ఎలా ప్రార్థన చేశారట? సంఘమంతా ఆసక్తితో, అవునా కదా, భయభక్తులతో ఏక మనసు కలిగిన సంఘం అది. ప్రారంభ సంఘం ఎలాంటిది? కండిషన్ చూస్తున్నారా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 46వ వచనం. అపోస్తుల కార్యం సంఘం, ఏ సంఘం అయితే ఆసక్తితో ప్రార్థన చేస్తే పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడో ఆ సంఘము ప్రార్థించిన విధానము, కండిషన్ ఏంటిదంటే 46 మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచ్చు. చాలమ్మా. సంఘం ఎలాంటిదట్టమ్మా? ఎలా ఉండాలి సంఘం? ఏక మనస్సుతో ప్రతి దినము కూడుకుంటుంది. ఇది అపోస్తుల బోధ యందును సహవాసమందును వరదలు. అపోస్తులు అంటే కొత్త నిబంధన. పేతురు బోధలో ఉండాలి నువ్వు, యోహాను బోధలో ఉండాలి నువ్వు, అవునా కదా? అపోస్తుల బోధలో ఉండాలి నువ్వు ఇంకా మోషే బోధలో ఉంటా, నేను ఇంకా యెషయా బోధలో ఉంటా, నేను ఇంకా ఇర్మియా బోధలో ఉంటా అంటే చెల్లదు. వాళ్ళెవరు మనల్ని కాపాడలేరు. ఆ గ్రంథాలు మనల్ని కాపాడలేదు, కానీ మనకు బుద్ధి కలగడానికి ఆ గ్రంథాలు మనకు రాయబడి ఉన్నాయి. కానీ మనల్ని కాపాడింది యేసుక్రీస్తు. ఆ తర్వాత మనల్ని రక్షణలో ఉంచుతున్నది పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్ముని యొక్క బోధే అపోస్తుల బోధ. ఇది దేవుని నీతిని వెతకడం. ఈ కండిషన్లో నువ్వు ఉన్నావా? ఇంకో మాట చూద్దాం. 4వ అధ్యాయము 32.
విశ్వసించిన వారందరూ ఏక హృదయమును బా ఏమండి విశ్వసించిన వారందరూ నమ్మిన వాళ్ళంతా ఎలాంటి వాళ్ళట ఏక హృదయం. సుధాకర్ ఏం ఆలోచిస్తుండో అవునా కదా, అక్కడున్న రవిచంద్ర ఆలోచించాలి అలాగా. నేనేం చెప్తున్నానో నాతోటి మీరందరూ ఏకీభవించాలి. ఇది అవుతుందా? కింద కూర్చున్న వాళ్ళే కొందరికి ఏమొస్తుంది, ఇది వింటున్నాడు కూడా ఆయన చెప్తున్నాడు కానీ జరిగే పనేనా అన్నామనుకో అయిపోయినట్టే. అర్థమైందా లేదా? ఏక మనసు ఏక హృదయం విశ్వసించిన వారందరూ ప్రతిదినము తప్పక ఓకే. అప్పుడు దేవాలయం, ఇప్పుడు సంఘము ప్రార్థించే స్థలం, దేవాలయాలు కూడుకునే స్థలం ఇది. వారానికి ఒక్కరోజు రండి అయ్యా అంటేనే బాగా కష్టమవుతుంది మీకు. ఆదివారం నాడు ఇంత ఫెసిలిటీ ఇచ్చినా కష్టం ఉంటే బుధవారం మీటింగ్ పెడితే ఒక్కడు కనబడ్డే ఏమండి, బుధవారమా బేస్తారమా కుటుంబ ప్రార్థన పెట్టుకుందాం, ఇంటింటికి ప్రార్థన పెట్టుకుందాం అంటే ఒక్కరు సహకరించరే. మీరెట్లా సంఘం అవుతారు? మీ ప్రార్థన ఎవడింటాడు? ఆలోచించాలి. ఎందుకంటే కండిషన్ అప్లై. సంఘము ప్రార్థించగా అవునా కదా. పేతురు చెరసాల నుంచి పాడడం కాదు, నువ్వు కూర్చుంటున్నావా, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు జరిగింది చెప్పాడు, ఇప్పుడు నువ్వు అలా ఉన్నావా? ఏం చరణ్ అవునా కదా? ఎక్కడుంది ఇలా ఏక మనసు ఏక హృదయము? అందుకే పేతురు 3లో అంటాడు, తుదకు మీరందరూ ఏక మనసులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు కష్టం వచ్చిందనుకో అందరూ పాలు పొందుతున్నారే. ఒకరు ఆపరేషన్ అయింది పాపం, బాగలేక బాగా అయింది, కృతజ్ఞత కూటం పెడుతుందిరా బాబు అంటే ఒక్కరు కనబడరే. సుఖ దుఃఖముల యందు పోనీ పలకరించిన వాళ్ళు ఉన్నారా? ఫోన్లు చేసి ఇంటికి పోయి పరామర్శించిన తర్వాత సంగతి ఏమా ఆలోచన చేయాలి మనం. నా ఇంటికే అందరు రావాలనేది కాదు, నువ్వెందరింటికి వెళ్ళావు, దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరికీ పనులు ఉన్నాయి, పనులు లేని వరకు నాకు కూడా ఉంది పని. నాకు రాత్రి 2 గంటల వరకు తీరట్లేదు. ఆలోచన చేయాలి కదా. అందుకే ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులైనడు. ఇది కండిషన్. సంఘములో ఉండవలసిన వారు, ప్రార్థన చేయవలసిన వారి యొక్క కర్తవ్యాన్ని ఇక్కడ సంఘ స్థాపకుడు చెప్తున్నాడు. చదివితే అర్థమవుతుందండి. అప్పటికే ఒక్కొక్కసారి చెప్పుండొచ్చు ముందుగాల, మళ్ళీ మళ్ళీ చదవాలి. అందుకే ధ్యానించండి అన్నాడు. ధ్యానిస్తే ఇప్పుడు ఈ 3000 మంది సంఘముతో చేర్చబడిరి అని ఉంటుంది, సంఘముగా కాదు. ఒకసారి చూడు అపొస్తలుల కార్యాలు. దిస్ ఈజ్ బైబిల్. ఇలా బైబిల్ చదవాలి. ఇలా నేర్పడమే మేం చేస్తున్న పని, కానీ మరొకటి కాదు. బైబిల్ ఉన్న ప్రకారంగా, వ్రాయబడిన ప్రకారంగా మన విశ్వాసం ఉండాలి, మన ఆరాధన ఉండాలి, మన ఆరాధన దినం ఉండాలి, మనం చేసే ప్రతి పని బైబిల్లో ఉండాలి. ఆ బైబిల్లో ఎక్కడ మరలా అపోస్తుల బోధలో ఉండాలి, ప్రవక్తల బోధలో కాదు. అపోస్తుల బోధ, క్రీస్తు బోధలో ఉన్న ప్రకారంగా మనము దేవుణ్ణి ఆరాధించాలి. 2వ అధ్యాయము 40-41. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి రక్షణ పొందుడని వారికి హెచ్చరించను. కాబట్టి అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. 3000 మంది చేర్చబడిరి. అంటే అప్పటికే 120 మంది ఉన్నారు, వారితో వీరు చేర్చబడిరి. దట్ ఈస్ ద మీనింగ్. అక్షరము పొల్లు. అందుకే హెచ్చరిక ఉంటుంది మనకు. పౌలు తిమోతికి రాస్తే ఏమంటే, సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించువానిగా. ఉన్నది ఉన్నట్టుగా కామా పొల్లు అవునా దీర్ఘంతో సహా చదివి దాన్ని హెచ్చరించాలి అంటున్నాడు. అందుకని ఎంతమంది అట చేర్చబడిరి. సహవాసమందును ఎడతెగక ప్రార్థన చేయాలి. అవునా కదా? ఏమన్నాడు? సహవాసము, బోధ
రొట్టె విరుచుట ఎడతెగక. ఇది సంఘం పరిస్థితి. అలాంటి సంఘము ప్రార్థిస్తే పేతురు చెరసాల్లోంచి బయటకు వచ్చింది. అలాంటి సంఘంలో సభ్యులైన పౌలు శీలలు ప్రార్థిస్తే చెరసాల బద్దలైపోయింది. ఆ మధ్య నేను చూశాను, ఒక భక్తుడు చెప్పాడు, నేను ప్రార్థన చేస్తే వర్షం ఆగింది అనగానే మరొకడు కామెంట్ పెట్టాడు దాని కింద, నువ్వు ప్రార్థన చేస్తే వర్షం ఆపింది కానీ మీ బామ్మార్ది జైల్లో ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే జైల్లోంచి బయటికి తీసుకురా అంటే చప్పుడు లేదు, సరిలేదు. అవునా కదా? ఎవరో తెలుసు మీకు, చెప్పిన ఆయన ఎవరో తెలుసు, అలా బామ్మార్ది జైల్లో ఉన్నాడు ఎవరో మీకు తెలుసు. అవునా కదా? దాన్ని మనం పేరు పెట్టి చెప్పకూడదు. అందుకని ఉత్తినే ప్రగల్భాలు పలికి మాయమాటలు చెప్పడానికి వీలు లేదు. ఇలాంటి వాళ్ళంతా అబద్ధకులు. మరి ఏం చేద్దాం, వాళ్ళకే మెజార్టీ ఎక్కువ. అవునా కదా? సత్యాన్ని ఎవరు నమ్మట్లేదు ఈ కాలం. అబద్ధాన్ని నమ్మేవాళ్ళు ఆలోచించి చేస్తే చాలామంది ఎక్కువైపోయారు. అందుకనే మన ప్రార్థనలకు ఫలితం ఎప్పుడంటే ఇవన్నీ చూపిస్తున్నాను నేను. తర్వాత 3వ అధ్యాయంలో చూద్దాం. కరుణా చిత్తులను వినయ మనస్కులై, అంటే ఒకరినొకరు తగ్గించుకోవాలి. నేనే పెద్దను, అందరు నా మాట వినాలనే అహంకారము ఈ సంఘంలో ఉన్న ఏ ఒక్కరికి పనికిరాదు, ఇంక్లూడింగ్ మీ. సంఘ నాయకుడితో సహా ఆలోచన చేయాలి. దట్ ఈస్ కాల్డ్ కరుణా చిత్తులను వినయ మనస్కులను, ఆ సహోదర ప్రేమ కలిగిన వారును, ఒకరి సుఖ దుఃఖములందు ఆలోచన చేయాలి. మేము మాదిరికరంగా రెండు మూడు సార్లు చెప్పాను నేను, ఎవరు హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే వెళ్ళి డబ్బులు ఇచ్చి రావాలి. ఎవరికి ఇచ్చేస్తారు మీరు? పెళ్లిలో హట్టహాసం చేసి 10 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకున్నానికి మళ్ళీ మీరు వచ్చి 1000 రూపాయలు ఇస్తారా? అది ఉత్తుదే, అన్యాయం. అది ఎవరికి ఇవ్వాలి? సుఖ దుఃఖములలో ఉన్నవాడికి ఇవ్వాలి. ఏమా, లేనివాడు ఉంటాడు, ఉన్నోళ్ళు కూడా ఉన్నారు హాస్పిటల్లో, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఇన్సూరెన్స్ ఉంది, బిహెచ్ఎల్ నాకు మొత్తం పైసలు ఇస్తుంది, నాకు వచ్చి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమీ లేక హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్న వాళ్లకు నువ్వు సహాయం చేయాలి. అది కండిషన్. ఎంతమంది ఉన్నారు ఈరోజు సంఘాలలో? కాగడా పెట్టి వెతికినా కనపడని దశ. చావు దగ్గరికి వెళ్ళి ఇచ్చి రావచ్చు, ఎందుకంటే చావు తర్వాత కృతజ్ఞత ఖర్చు అవుతుంటుంది, వాళ్ళకు చేతిలో పెట్టి రావాలి. ఎంతమంది ఇచ్చొస్తున్నాం? దిస్ ఈజ్ కండిషన్. ఇది దేవుని నీతి. అందుకే చెప్తున్నాడు, వినయ మనస్కులై ఉండి ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడును దూషణైనను చేయక దీవించుడి. బా, ఇక్కడే ప్రాబ్లం. నేను ప్రతి ఊర్లోకి వెళ్ళి చెప్తున్నాను, కీడుకు ప్రతి కీడు చేయక, ఏమంటున్నాను, చేయక దీవించుడి. బా, ఎలా ఉంటుంది ఇది? యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఒక ఆయన, అవునా కదా, వాడు బల్లెపోడుతో పొడిశాడు, ఒకడేమో ఉమ్మేశాడు, ఒకడేమో నువ్వు దేవుని కుమారుడవైతే అన్నాడు. అప్పుడేమన్నాడు ఈయన? ఎరా బలిసిందా నీకేమన్నా? నీ సంగతి చూస్తా 3 రోజుల తర్వాత అన్నాడా? తండ్రి, మీరేమి చేయుచున్నారో ఇప్పుడు నీకు అప్లై చేస్తా. ఏమా, సంఘానికి అప్లై చేద్దాం. మొన్ననే చెప్పాను, ఆయా మీటింగ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను, మన సంఘంలో కూడా చెప్పాలి. ఇప్పుడు భర్త ఏదో పని మీద వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. ఏమ్మా, 8 గంటలకు రావాల్సినోడు 11 గంటలకు వచ్చాడు అనుకో, ఎంతమంది తలుపు తీసి రండయ్య గారు అలసిపోయారు అని నీళ్లు పెట్టి ఏమ్మా కూర్చుంటారా? తలుపు తీయగానే ఇంతసేపు ఎక్కడ పోయినావు, ఏ రాచ కార్యాలు చేస్తున్నావు అన్నట్టు ఉన్నారా? ఏమ్మా, అదే మన మొదట అదే వచ్చినోడేమంటాడు, నేను ఇంత కష్టపడి తిరిగి వస్తుంటే ఇదేంటంటే ఒక్కటేసిండు అనుకో. ఏమ్మా, అవునా కదా? ప్రాబ్లం అతన్ని నువ్వు అర్థం చేసుకోవట్లేదు. వెంటనే ఏం చేయాలి?
ఇతడు దెబ్బేసిండో తిట్టాడనుకో, నువ్వు వెళ్ళి వంట రూమ్లోకి వెళ్ళి, తండ్రి మా ఆయనకి ఏమీ తెలియదు, అమాయకుడు, అవునా కదా, తొందరపడి నన్ను కొట్టాడు, ఆయనను క్షమించు దేవా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ ప్రార్థన చేసిన వాళ్ళు? ఇక్కడే కాదు, ఏ సంఘంలో ఏ భార్య ప్రార్థన చేసింది? పోనీ ఆమె అనగానే ఈడు గమ్మున వెళ్ళి, ఇంత తిట్టినా వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి, తండ్రి నా భార్యకి ఏమీ తెలియదు, అమాయకురాలు, అపార్థం చేసుకుంటుంది, ఆమెను క్షమించుదేవా అని ప్రార్థించిన భర్తలు ఎంతమంది ఉన్నారు? వాట్ ఏ వండర్ఫుల్. ఇది ఇక్కడ చెప్తున్నాడు. ఇన్ని క్యారెక్టర్స్తో పాటు కీడుకు చేయక వారిని దీవించుడు. దిస్ ఈజ్ కండిషన్ అప్లై. ఇది దేవుని నీతి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. అప్పుడు నీ ప్రార్థనకు ఫలితం తప్పకుండా వస్తుంది. అదే చెప్తున్నాడు. పక్కన చూడండి. జీవమును ప్రేమించి, కిందికి రండి, ఇక కీడు నుండి తొలగి, అది 10వ వచనం, 11వ వచనం, 13, 12వ వచనం చదువు. వైపును కానీ బా, ఇప్పుడు చెప్పండి, ఎవరి ప్రార్థనల వైపు ఉన్నాడట? ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన, వాళ్ళ పెదవుల నుంచి ఏమొస్తుందో అది వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుని నీతి ఏంటిది? దేవుని ఆలోచన విధానము, దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే అది. అంటే నువ్వు నీతిమంతుడుగా ఉండగలిగితే నిన్ను కాపాడుతాడు దేవుడు. ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. అన్ని సంగతుల్లో కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెన్స్ కూడా ఉంటుంది. నీ అవసరం వేరు కావచ్చు, నీ నీతి నువ్వు అనుకుంటున్నది దేవుని నీతికి ఉండాలి, సరిపోవాలి, అంతే తప్ప నా నీతికి సరిపోవడానికి ఏమీ వీల్లేదు. నేను చెప్పిన మాటలు పెద్దలు చెప్పారు వినంటారా అంటే కొందరు వినరు, ఎందుకంటే మీరు చెప్పేది మాకు తప్పనిపిస్తుంది అన్నాడు అనుకో కొడుకు, ఏం చేద్దాం? అందుకని ఏక భావము ఏక మనస్సుతో మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు, నువ్వేమైనా యెహోషువలాగా ఉన్నావా? అది ఎందుకు రాశాడు? ఒక మనుష్యుడి ప్రార్థన విని దేవుడు ఆకాశంలో ఏం చేశాడట? సూర్యుడిని చంద్రుణ్ణి ఆపేశాడు ఒక రాత్రంతా, ఒక దినమంతా. ఎందుకు? ఆ రోజు ఒక కండిషన్ ఉంది, యుద్ధం చేయాలంటే ఒక నీతి ఉంటుంది. ఏంటా నీతి? సూర్యుడు అస్తమిస్తే శత్రువులను వదిలేయాలి, ఏ ఒక్కరిని చంపకూడదు, అది రూల్. మరేం చేయాలి? చీకటి కమ్మాలి, అవునా కదా? మీరు చీకటి కమ్మకుండా ఉండాలి అంటే సూర్యుడు ఆగాలి, చంద్రుడు ఆగాలి. ఎందుకంటే సూర్యచంద్ర గమనాలను బట్టే కదా మనకు ఆ రోజున్న నీతిని బట్టి ఆయన చెప్తున్నాడు, యుద్ధ నీతి అది. ఇప్పుడు యెహోషువ వదిలేస్తే, చీకటి అయితే వదిలేస్తే పారిపోతారు శత్రువు. కాబట్టి ఏం చేశాడు దేవుడు? సూర్యుని అస్తమించకుండా ఆపరేశాడు. అంటే ఒక నీతిమంతుని ప్రార్థన, అంటే యెహోషువ లాంటి వాని ప్రార్థన ఇంతవరకు ఎవరిది లేదు అని, ఆయన మాట వినలేదని మీరు చదివిన దాంట్లో ఉంటుంది, ఉన్నదా లేదా? యెహోషువ 12వ వచనం చూస్తే, యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను, సూర్యుడా గిబియోనులో నిలువుము, యాలంలో నిలువుము, జనులు శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు చంద్రుడు ఆగెను, గ్రంథంలో బడి ఉన్నది కదా. అంటే అప్పుడు ఒక గ్రంథం ఉండేది, ఆ గ్రంథంలో రాయబడి ఉంది, ఇక్కడ కూడా రాస్తున్నాము అన్నాడు తప్ప, ఇప్పుడు ఆ గ్రంథం మన బైబిల్లో కలపలేదు, అపోక్రిఫా అంటే బయట తీసిపెట్టారు, ఉన్నది అది. ఆకాశం మధ్యన నిలిచి ఒక నాడెల్లా అస్తమింప యెహోవా వినిన దినము ముందే కానీ ఉండలేదు. బా, ఒక మనుష్యుని ప్రార్థన విని ఒక రోజంతా సూర్యచంద్రులను ఆపాడు అంటే అలాంటి యెహోషువ లాంటి భక్తి నీ దగ్గర ఉంటే జరుగుతుంది. ఇప్పుడు ఎవడు యెహోషువ లాంటి భక్తుడే లేడు కనుక ఇప్పుడు సూర్యచంద్రులాగే పరిస్థితే లేదు. మరి ఏం చేద్దాం? మనలో భక్తి లేదు. అందుకనే ఈ ఇండియాలో ఇంతమంది ప్రార్థన చేసినా ఇంకా ఒక మణిపూర్ది కానీ, అవునా కదా, ఎన్నో సంగతులు సాల్వ్ అవ్వట్లేదు. ఎందుకంటే
నీతిమంతులంగా ఉంటే నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై ఈరోజున్న ఏదైతే ఈ అట్రాసిటీస్కి ఈ యొక్క క్రైస్తవుల మీద దాడులకు కారణమైన ప్రభుత్వాన్ని ఒక్క రోజులో దించేస్తాడు దేవుడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఎవరిని నిలబెట్టాలో ఎవరిని పడగొట్టాలో నా చేతుల్లో ఉందన్నాడు దానియేలు గ్రంథంలో. అది దేవుని నీతి. మనం దేవునికి విజ్ఞాపన చేయాలి అన్నా, మొరపెట్టాలి అన్నా మన పరిస్థితి ఒక దానియేలు లాంటిదో, ఒక యెహోషువ లాంటిది, ఒక మోషే, ఒక పేతురు, అవునా కదా? మీరు ఆలోచన చేయగలిగితే ఒక పౌలు శీలల వలె మన క్యారెక్టర్ ఉండాలి. సంఘం క్యారెక్టర్ ఉండాలి, సంఘంలో ఏక మనసు ఉండాలి, ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసే కుటుంబం అంతా ఏక మనసు కలిగి ఉండాలి, ఏక భావం, ఏక తాత్పర్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడు నీ ప్రార్థనకు ఫలితం తప్పకుండా దొరికి తీరుతుంది. ఇప్పుడు అవ్వట్లేదు అంటే మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు కండిషన్, ఇంత కండిషన్. పేతురు ద్వారా ఎంత గొప్ప మాట మాట్లాడు అంటే సంఘము. అలాగే పేతురు కూడా లేఖనాల ప్రకారంగా చేశాడు. కీర్తనల గ్రంథంలో ఇదే రాసి ఉంటుంది, 34లో ఉంటుంది కీర్తన. అప్పుడే చెప్పాడు, ఇశ్రాయేల్లో కూడా చెప్తే వాళ్ళు వినలే. మళ్ళీ మనకు చెప్తున్నాడు అంటే మీరు ఆలోచన చేయాలా. నీతిమంతులు మొరపెట్టగా ఆలకించును. చూసావా, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం దావీదు కీర్తనాకారుడు పలికిన మాట తర్వాత పేతురు కూడా పలికాడు. ఇప్పుడు మనకు దేవుడి వాక్యం మాట్లాడుతుంది కాబట్టి మన ప్రార్థనకు ఫలితం రావాలి అంటే ఆలోచించాలి. ఎందుకు అవ్వట్లేదు? కారణం ఉన్నది. ఎందుకు ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యము ఏ విధంగా చెడిపోయిందో ఇది ఒక సాదృశ్యంగా మనం చూపించు. ఎందుకంటే సంఘం అంతా బలత్కారులతో నిండిపోయినది కానీ నీతిమంతులతో లేదు. ఈరోజు పరలోక రాజ్యం సంఘం ఆ రోజు నుంచే బలత్కారుల చేత పట్టబడుచున్నది. ఇప్పటికీ అది కొన్ని వేల ముక్కలై ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడే తప్ప దేవుని నీతి ప్రకారంగా ఆలోచించడం లేదు. దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఏ సంఘము నడవట్లేదు. కనుకనే ఈరోజు సంఘ ప్రార్థనకు అనుకుంటున్నారు మీరు అయ్యిందేమోనని. అయినట్టు మీకు కనిపిస్తుంది, సాతాను యొక్క తంత్రం అది. కానీ నిజంగా ప్రాక్టికల్గా సంపూర్ణంగా ఎందుకు కావటం లేదు అని కనుక మనం మాట్లాడాలి. అందుకే యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరెవరూ బాగుపడరు, వాళ్ళు కూడా బాగుపడలేదు కనుక మీరు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మీ రోగాన్ని బాగు చేసుకోండి. నువ్వు పోపు అయినా, అవునా, ఈరోజు పోపు అనే ఆయన కూడా ఆసుపత్రిలో ఉన్నాడు. అర్థమైందా లేదా? ఒక మదర్ తెరిస్సా లాంటి నీతిమంతురాలు మన దృష్టిలో, దేవుని దృష్టిలో నేను చెప్పలేను కానీ, అవునా కాదా, బాగా సేవ చేసింది. ఆమె కూడా ఆసుపత్రిలోకి వెళ్ళింది, వెంటిలేటర్ మీద ఉండి ప్రాణం పెట్టింది. ఏ భక్తుని చూసినా తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్ళాల్సిందే. యేసుప్రభు చెప్పాడు, రోగికి వైద్యుడు అవసరం. అక్కడికి వెళ్ళండి, ప్రార్థన చెయ్యండి. ప్రార్థన నేను వద్దంటలేను, ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన బలం. కానీ ఆ ప్రార్థన చేయడానికి నీకున్న అర్హత ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఎలిజిబిలిటీ? అది చూసుకొని దివారాత్రులు ప్రార్థన చేయాలి. మనం 24/7 మేల్కొన్నంతకాలం ప్రార్థన చేయడమే, దేవుని అడగడమే. ఎక్కడున్నా అడగచ్చు. ఏదో ప్రార్థన గోపురానికి వెళ్ళో మందిరానికి వెళ్ళో నువ్వు బాత్రూంలో ఉండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. ముందు నీ మనస్సు, నీ ఆలోచన విధానము దేవునికి అనుకూలమైనదిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కొన్నిసార్లు ఒకవేళ లేట్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు 75వ ఏట, పుట్టింది ఎప్పుడు? 99, అంటే ఒక 25 సంవత్సరాలు ఆగాడు. ఎందుకు? టెస్ట్ కూడా చేస్తాడు. నీకు అది అవసరమా? నువ్వు నీతిమంతురాలవే, నువ్వు నీతిమంతుడవే, నువ్వు ప్రార్థన చేసినావు, అది నీకు అవసరమా? దట్ ఈజ్ ఎ టెస్ట్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు. అర్థం అంటే లేటుగా ఇచ్చిండు కదా, అంటే నేను ప్రార్థించానే ఏం జరగట్లేదని నువ్వు దేవుని వదిలేస్తావా? కంటిన్యూస్గా ప్రార్థన చేస్తావా? కంటిన్యూస్గా దేవునితో నడుస్తున్నావా లేదా అనేది కూడా ఆలోచిస్తాడు ఆయన. ఇంత జ్ఞానం నీకు ఉండాలి, ఇంత ఆలోచన విధానంలో నువ్వు దేవునికి మొరపెట్టాలి. ఖచ్చితంగా
జరిగేది జరుగుద్ది. ఓర్పు, సహనం, మంచితనం, వినయం, విధేయత, ఏక మనసు, చాలా కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ మీరు అప్లై చేయాలా. ఇంకా దుష్టక్రియలు మానాలి. తాగుడు లాంటిది, వ్యభిచారం లాంటిది, అవునా కదా? బొద్దాక తాగుదాం, రాత్రి ప్రార్థన చేసుకుందాం అంటే చెల్లదు, అవునా కదా? తందాం ఒకని రాత్రి వచ్చి ప్రార్థన చేద్దామంటే దేవుడు వినడు. ఇవన్నీ మనం ఆలోచించి ప్రార్థన చేస్తేనే మన ప్రార్థనకు ఫలితం ఉంటుంది. ఇలాంటి ప్రార్థన చేయువారుగా మనం ఉండాలని, దేవుని పక్షాన మనము మాదిరికరంగా అనేక సంఘాలకు ఉండాలని దేవుని పక్షాన ఈరోజు మాట్లాడడం జరిగింది. మీరు విన్న నేను ధన్యులంగా భావించి ఈరోజు నుంచి అలా ప్రార్థన చేసి సంఘమైనా, ఇల్లు అయినా, అవునా కదా, ఆఫీస్ అయినా, మనమందరం ఏకంగా కలిసిమెలిసి సహోదర ప్రేమ కలిగి నువ్వే గొప్పోడు అనాలి తప్ప నేను గొప్పోడిని నువ్వు అనకుండా. ఈరోజు చాలామంది సేవకులు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని కాళ్ళు మొక్కించుకుంటున్నాడు జనాలతో. నువ్వేమన్నా దేవుడివా, పూజారివా, పూజార్హుడవా? ఇలాంటివన్నీ సంఘ నాయకునికి తగదు, సంఘానికి తగదు. సంఘమా, దేవుని నీతిలో నువ్వు బతకాలని, దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు వెతకాలని ఈరోజు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చెప్పిన మాటలనే నేను చెప్పాను తప్ప ఇది నా సొంత జ్ఞానం కాదు, ఎవరినో విమర్శించిన విధానము కాదని తెలుసుకోవాలని మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా దేవుడా, ఉన్నవాడా, మమ్మల్ని అందరినీ కన్న దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఉన్నవాడవైన నీలో నుంచే వచ్చి ఈ మట్టి బొమ్మలో కొద్ది కాలము జీవించే వారమై ఉన్న మేము మీ గుణ లక్షణాలను, కనీసం మీ కుమారుడైన యేసుక్రీస్తు చూపిన గుణ లక్షణాలను అపోస్తలు